యేసుక్రీస్తు महाराज के बोलो యేసుక్రీస్తు महाराज के హల్లెలూయా। ఈ ప్రాంతము ప్రజలకు ఈ దినము శుభవార్త అండి। దేవుడి యొక్క సువార్తమానము చెప్పడానికి మరి కొంతమంది సువార్త సేవకులు, అదేవిధంగా కొంతమంది బ్రదర్స్ మరి సిస్టర్స్ అందరూ కూడా మరి మీ కాలనీ మీ ప్రాంతం అంతా కూడా వచ్చి ఉన్నామండి। మరి ఎన్ని పనులు మీరు చేసుకున్నప్పటికీ కూడా మరి ఎవరికైతే మైక్ ద్వారా వినబడుతుందో వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు మేము చెప్పే దేవుడి యొక్క సువార్తమానాన్ని అందరూ కూడా వింటారని దేవుడి పేరిట మనము చేసుకుంటున్నామండి। మరి మరొకసారి ప్రాంతం అందరికీ కూడా దేవుడి పేరిట వందనములు చెల్లిస్తున్నాం। ఏమిటి ఆ శుభవార్త, ఏమిటి ఆ వర్తమానం అంటే, మరి ఈ దినము చాలా మంది ఏమనుకుంటారంటే నీ లోకంలో మంచిగా ఉండాలి, ఈ లోకంలో నాకు మాట తీరు మారాలి, నేను అందరి ముందు కూడా విమర్శించబడుతున్నాను, మరి నాకు మంచిగా ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా యెహోవా దేవుని ఆశ్రయిస్తే నీకు మంచి పేరు వస్తుంది। ఈ లోకంలో కూడా నువ్వు ఏ విధంగా నడుచుకోగలవో, ఏ విధంగా మార్గము చేరుకోగలవో, ఏ విధంగా సత్యాన్ని గ్రహించగలవో తెలుసుకోవాలంటే యెహోవా దేవుణ్ణి నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే అంగీకరించాలి। మరి ఏ విధంగా అంటే నీవు ఈ భూమి మీద ఈ లోకంలో నువ్వు పని చేయాలంటే మీకు ఒక ఉపమానము చెప్తానండి। ఏంటో ఉపమానం అంటే, మరి ఈ సమాజంలో ఈ లోకంలో ఏదైనా మనం ఒక టీవీ కొనుక్కున్నాం అనుకోండి, ఆ టీవీలో ఏముంటుందంటే మరి ఆ టీవీ ఉన్నప్పుడు ఒక ధర్మకల సీటు, ఒక కొత్త కవరు, అదేవిధంగా చిన్న బుక్ ఒకటి ఇస్తాడండి। అదేవిధంగా ఒక మన సెల్ ఫోన్ కొనుక్కున్నాం అనుకో, ఆ సెల్ ఫోన్ ఏముంటుందంటే ఆ బాక్స్లో చిన్న సీటు, మరి చిన్న కవరు, చిన్న బుక్, ఇన్స్ట్రక్షన్ బుక్ కూడా ఉంటుంది। అలాగే ఒక మిక్సీ కొనుక్కున్నాం అనుకోండి, ఆ మిక్సీలో ఒక ధర్మకోల్ సీటు, ఒక కవరు, చిన్న బుక్ కూడా ఉంటుంది। అయితే ప్రతి దాంట్లో కూడా ఏమిటి అంటే చిన్న బుక్ ఉంటుందండి। ఆ బుక్ ఏమిటంటే ఆ ఇన్స్ట్రక్షన్స్, అది ఆ మిక్సీ ఎలా పనిచేయాలి, ఆ టీవీ ఎలా పనిచేయాలి, ఏ విధంగా ఎంత మొత్తంలో పెడితే పనిచేస్తుంది, ఆ ఫ్యాన్ ఎంత స్పీడ్లో పెడితే పనిచేస్తుంది, ఏ వైరు ఎక్కడ ఏ కనెక్షన్ ఇస్తే పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్క కొత్త వస్తువు కొనుక్కున్న ప్రతి దాంట్లో కూడా చిన్న బుక్ పొందుపరిచి ఉంటుందండి। అయితే ఆ బుక్లో దాని యొక్క దీనంతా